దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్ సంబంధించి కర్నూలు జిల్లాలో 2 చోట్ల ఈ యొక్క సదరన్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క పింఛన్ గురించి వస్తున్న లబ్ధిదారులు ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క సదరన్ క్యాంపులో తమ మానసికంగా అంతేకాకుండా అంగవైకల్యం కలిగిన ఆ యొక్క పింఛన్ లబ్ధిదారులను తీసుకొచ్చి మరొకసారి వెరిఫికేషన్ తీసుకురావడం అనేది సరైనది కాదంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళు పింఛన్కి అర్హులైనప్పటికీ కూడా కంపల్సరీగా ఇక్కడికి వచ్చి మరొకసారి వెరిఫికేషన్ చేయించుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తున్నా కానీ వాళ్ళకు సరైన సమాధానం లేకపోవడంతో వాళ్ళంతా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏమైందమ్మా, ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి? ఇప్పటికి 2 సార్లు సార్, 2 సార్లు వచ్చినాను. ఒకసారి ఎంట్రీ కాలేదు, మళ్ళీ కంప్యూటర్లో ఎలా చేయాలని మళ్ళీ ఫోన్ చేసి పిలిపిస్తే మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాను. ఈ పిల్లడు పడిపోతాడు, నేను మోసుకురాలేను, తీసుకుపోలేను, దెబ్బలు తగులుతాయి, కింద వాయిల్ వేసిపోతాడు. నిన్న 9 గంటలకు వచ్చి 2 గంటలకు పోయినా, మళ్ళీ ఇప్పుడు 2 గంటలకు రాండి ఫోన్ 2-3 సార్లు ఫోన్ చేస్తే వచ్చిన. ఆడవండి ఈడవండి అంతా తిప్పి సంపిరి. ఇంకా ఆడ తిరిగి తీసుకొచ్చి పోయినా, మళ్ళీ సైన్లు చేయించుకొని మళ్ళీ ఫోటో తీసుకొని కూర్చోబెట్టి. ముందు పెన్షన్ వస్తుండింది కదా? వస్తున్నది. అప్పుడు ఎంత ఉండింది, అంటే సర్టిఫికేట్లో ఎంత ఉండింది అతని పర్సంటేజ్? 70 ఉంది పర్సెంట్ వస్తుండే. అప్పుడు మాకు 800 కాడి నుంచి 500 కాడి నుంచి వస్తుండే. మరి మరొకసారి వెరిఫికేషన్ చేయడం అనేది ఎట్లా, ఎంత ఇబ్బంది కలిగిస్తుంది మీకు? చాలా ఇబ్బంది ఉంది సార్, చాలా ఇబ్బంది ఉంది మాకు. ఇట్లా చేస్తే కాదు కదా సార్. వస్తుంది, పిల్లలకు చూపించినాం, చేసినాం, మందులు వాడుతున్నాం, సర్టిఫికెట్లు ఉండే, డాక్టర్ సర్టిఫికెట్లు ఉండే, అవి ఉండే ఇవి ఉండే. ఇట్లా పెడితే చాలా ఇబ్బంది సార్ మనకు. మన చేత కాదు సార్. మేము మోసుకురాలేం, పడిపోయిన పిల్లలకు, కుంటి పిల్లలకు, గుడ్డి పిల్లలకు, చేయలేని వాళ్ళకు, కాళ్ళు లేని వాళ్ళకు, ఇట్లా చేతగాని పిల్లలకు మా చేత కాదు సార్. మాకు చాలా ఇబ్బంది పెట్టినారు సార్ ఇది పెట్టి. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వెరిఫికేషన్కి వస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో వెరిఫికేషన్ చేయడానికి రావడాలంటే ఇబ్బంది పడుతూ ఇక్కడికి రావాలి. ఇక్కడ కూడా సరైన సమాధానం లేకపోవడంతోనే తాము ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైతే తమకు గతంలో ఈ యొక్క పూర్తి స్థాయిలో మెడికల్ సర్టిఫికేట్స్ ఉన్నప్పటికీ పూర్తిగా అర్హులైనప్పటికీ కూడా మరొకసారి వెరిఫికేషన్ పేరుతో ఇబ్బంది కలిగించే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడికి చాలామంది వస్తున్నారు. ఇక్కడ ఉన్న మనం చూస్తే అక్కడ ఉన్న క్యూ లైన్లో కూడా అర్థమవుతుంది. ఎందుకంటే టోకన్స్ తీసుకొని పూర్తిగా వెరిఫికేషన్ చేసుకోవడానికి చాలా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం నుండి ఇక్కడికి వచ్చి వెరిఫికేషన్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. ఈ యొక్క క్యూ లైన్ చూస్తేనే అర్థమవుతుంది. చాలామంది తమ సంబంధించిన వారికి పెన్షన్ రావాలంటే కంపల్సరీగా ఈ యొక్క సదరన్ క్యాంప్ అటెండ్ కావాలి. సదరన్ క్యాంపులో అటెండ్ అయిన తర్వాతనే ఈ యొక్క పూర్తి స్థాయిలో పెన్షన్ అందుతుందనేది వీళ్ళు అధికారులు చెప్పడం వల్లనే పూర్తి స్థాయిలో ఆ యొక్క వెరిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్యూటర్లోకి ఎక్కకపోవడం అనేది కొన్ని చాలామంది డౌట్స్ అనేది ఉంది. ఆ డౌట్స్ వల్లనే వాళ్ళకు చాలా కన్ఫ్యూజన్ని క్రియేట్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో సర్టిఫైడ్ చేయాలంటే కంపల్సరీగా వాళ్ళ సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అనర్హులుగా ప్రకటిస్తే కూడా వాళ్ళకు ఇబ్బంది అయ్యి పెన్షన్ రాని పరిస్థితులతో కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల ప్రాంతం నుండి కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని వెరిఫికేషన్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక వెరిఫికేషన్ జరగాలి, తమకు పెన్షన్ రావాలంటే కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది. దాని నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది జరుగుతున్న పరిస్థితి. మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు వచ్చారు కదా, ఏమంటున్నారు? వెరిఫికేషన్ అయిందంటారా? ఇంకా వెరిఫికేషన్ కాలేదు. సర్టిఫికేట్ లేకపోతే మీకు పెన్షన్ రాదని భయపడుతున్నారు కదా? భయపడుతున్నారు. సర్టిఫికేట్ అంతే మీకు పెన్షన్ రాదు అని చెప్పండి. పేపర్ కూడా ఇచ్చినారు, అంటే పేపర్లోనే ఇచ్చినారు. ఏమైందంటే ఏ విధంగా ఎటువంటి సర్టిఫికేట్ ఉందంటారు మీ వాళ్ళకు, మీకు సంబంధించిన వాళ్ళు? సదరన్ సర్టిఫికేట్ అని ఇస్తారు కదా, అది అంటే మానసికంగానా లేకుంటే? ఓకే. అప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉండింది ఇంతకుముందు? అంతకుముందు 90% అని ఇచ్చినారు డాక్టర్లు. ఇప్పుడు ఇంకా ఏమి చెప్పలేదు వాళ్ళు. ఇప్పుడు 90% ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అర్హులు కదా పెన్షన్ పొందడానికి. అయినా కానీ మరొకసారి వెరిఫికేషన్ ఎందుకంటారు? తెలియదు మరి ఇంత అక్కడ నుండి రావడం రిస్కే కదా ఇక్కడికి వచ్చి? రిస్కే. వీళ్ళు వాలంటీర్కి పెట్టి ఇంటింటికి పంపించింటే ఇంకా చాలా పేరు వస్తుండే వాళ్ళది. కానీ వాళ్ళు అట్లా చేయలేదు సార్.
పేషెంట్కి తీసుకురమ్మంటే కొంతమంది ఎట్లా అంటే నడుములు లేక ఉన్నారు, కొంచెం కాళ్ళు చేతులు లేక ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందే కదా సార్. ఈ ఒక్క పాయింట్ చేయాల్సింది వాళ్ళు ఇంకా బాగుంటుండే. మనం చూస్తున్నాం చాలా మటుకు ఇక్కడికి వచ్చే వెరిఫికేషన్ కోసం వచ్చే వాళ్ళంతా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. వారికి సరైన సమాచారం లేకపోవడం అనేది, ఆ డేటా కలెక్ట్ చేసుకోవడము ఏ విధంగా అయితే ఈ యొక్క పొందుతారనే ఆలోచనతోనే ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో దానికి ఇబ్బందులు పడుతున్నాయి. ఏం ఎక్కడి నుండి వచ్చారు? అయిపోయిందా మీది వెరిఫికేషన్? అన్నారు సార్ ఏమంటున్నారు అసలు? ఏమంటున్నా ఇబ్బందుల కొత్త వచ్చినావు. అవునా? మీ పిల్లవాడే కదా? మా పిల్లవాడే సార్. ఇంతకుముందు వస్తుంది కదా పెన్షన్? వస్తుంది సార్, వస్తుంది. అయినా కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు రమ్మన్నారు మిమ్మల్ని? ఏదో అది సర్టిఫికేట్ ఇచ్చినారు సచివాలయంలో, అది తీసుకొని ఇక్కడ వచ్చినాం సార్. ఇక్కడ అర్థమవుతుందా? సర్టిఫికేట్ తీసుకొని రావాలంటున్నారు కానీ ఆ సర్టిఫికేట్ ఏం సర్టిఫికేట్ ఏందనేది అర్థమవుతుందా? అన్నీ తెచ్చిన డాక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది తెచ్చినాము, ఆధార్ కార్డు తెచ్చినాము, బియ్యం కార్డు తెచ్చినాము. మరి ఏ సర్టిఫికేట్ లేదని చెప్తున్నారు మీకు? అదేమో నాకు చదువు రాస్తారు కదా. అది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చే ఎవరైతే వాళ్ళ ఒక పేషెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే వెరిఫికేషన్ వస్తున్నారో వాళ్ళకు సరైన చాలా డౌట్స్ ఉన్నది, వాళ్ళకి సరైన గైడెన్స్ చేసే వాళ్ళు లేకపోవడం వలన ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తం మీద ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే దీన్ని అడ్డు పెట్టుకొని పూర్తి స్థాయిలో వాళ్ళకి పర్సంటేజ్ కూడా తక్కువ ఉందని చెప్పేసి ఆ యొక్క పింఛన్లు తొలగించాలనే ఒక ఆలోచనతో ఉందనే ఆరోపణలు అయితే ఉన్నాయి. అది ఎంతవరకు అయితే ఉంటుందో మరి పూర్తి స్థాయిలో ఎటువంటి వెరిఫికేషన్ జరుగుతుంది, ఏ విధంగా ఇది లబ్ధి పొందుతున్నారనేది తెలియాలంటే ఖచ్చితంగా కొద్ది రోజులు ఆగాల్సిందే. ఏదైతే పెన్షన్లు తొలగించిన తర్వాత పూర్తి స్థాయిలో అర్థమవుతుంది, అంతవరకు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అది ఏ స్థాయిలో ఉంటుంది, ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తున్నారు, ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుందో చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.